ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక పరంగా మరింత బలోపేతమయ్యేందుకు భారత్ చర్యలు వేగవంతం చేసింది. పాకిస్తాన్, చైనాతో పాటు హిందూ మహాసముద్రంపై నిఘా కోసం 52 రక్షణ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే 26,000 కోట్లకు పైగా నిధులను కేంద్రం కేటాయించింది. 2029 నాటికి మిలిటరీ ఉపగ్రహాలను అంతరిక్షంలో చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు భవిష్యత్తులో నిఘా మిషన్ల కోసం భారత వైమానిక దళం హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ సిస్టమ్ విమానాలపై దృష్టి సారించింది. ఆపరేషన్ సింధూర్లో కీలకంగా వ్యవహరించిన అంతరిక్ష నిఘాను బలోపేతం చేయాలని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్, చైనాతో పాటు హిందూ మహాసముద్రంపై నిఘా కోసం 52 రక్షణ ఉపగ్రహాలను ప్రయోగించాలని నిర్ణయించింది. 2029 నాటికి నిఘా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. రియల్ టైం మానిటరింగ్ తదితర అవసరాల కోసం 26,968 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. ఓవైపు చైనా శరవేగంతో అంతరిక్షంలో ఆధిపత్యం కోసం యత్నిస్తోన్న నేపథ్యంలో భారత్ కూడా తన చర్యలను వేగవంతం చేసింది. స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ SBS 3వ విడత కార్యక్రమంలో భాగంగా ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మిగిలిన 31 శాటిలైట్స్ ను 3 ప్రైవేటు సంస్థలు అభివృద్ధి చేసి కక్షలోకి చేర్చనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి ఉపగ్రహాన్ని 2026 ఏప్రిల్ నాటికి కక్షలో ప్రవేశపెట్టాలని ఇస్రో భావిస్తోంది. 2029 చివరికల్లా మొత్తం మిలిటరీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు బదలాయించి వాటికి ఈ ప్రాజెక్టులో కీలక భాగస్వామ్యం ఇవ్వనుంది. అత్యవసర సమయాల్లో వేగంగా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇది ఉపయోగపడనుంది. లో ఎర్త్, జియో స్టేషనరీ కక్షలపై దృష్టి పెట్టే ఈ ప్రాజెక్టును ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ పర్యవేక్షించనున్నారు. చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్ గా కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. భారత్ వద్ద 9 నుంచి 11 మిలిటరీ ఉపగ్రహాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇస్రో వీటి నుంచి డేటాను నిరంతరం సైనిక బలగాలకు చేరవేసింది. దీంతో పాటు ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి చిత్రాలను సేకరించింది. ఇస్రో సొంతంగా వాడే కార్టోషాట్ సిరీస్ ను కూడా రంగంలోకి దించింది. వీటి ఆధారంగా మన దళాలు పక్కా ప్రణాళిక రచించి పాక్ సైనిక స్థావరాలను దెబ్బతీశాయి. అమెరికాకు చెందిన మ్యాక్సర్, ఐరోపాకు చెందిన సెంటినెల్ సేవలు కూడా భారత్ వినియోగించుకుంది. వీటి ద్వారా రోజుకొకసారైనా చిత్రాలను డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. మన దేశానికి చెందిన ఉపగ్రహాలు పీరియాడిక్ డేటాను 14 రోజులకొకసారి తీసుకునే అవకాశం ఉంది. తాజాగా చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే భారత్ చేతికి యుద్ధ రంగంలోని రియల్ టైం డేటా వేగంగా అందే అవకాశం ఉంది.